హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు CVFX క్రియేటివ్ స్పేస్. ఈరోజు మనం ఈ షార్ట్లో ప్రెప్ పెయింట్ మెథడ్ చేస్తున్నాం. దీంట్లో ప్రెప్ పెయింట్ టాస్క్ ఉంది, దాని తర్వాత బాల్ రీక్రియేషన్ టాస్క్ ఉంది, దాని తర్వాత దీంట్లో మల్టిపుల్ సపోర్టింగ్ నోట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మెయిన్లీ దీంట్లో మనం డిస్కస్ చేయబోయేది కార్నర్ పిన్ అండ్ గ్రిడ్ ర్యాప్. సో ఈ కార్నర్ పిన్ గ్రిడ్ ర్యాప్ అనేది ప్రెప్ పెయింట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ట్రాకింగ్ ప్రాబ్లంగా ఉండేటప్పుడు కానీ హైలీ సపోర్టివ్ ఇన్ ప్రొడక్షన్ అనమాట. సో వీటిని కొంచెం క్లియర్గా మనం ఆలోచించగలిగితే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో వన్స్ మనం ప్లే చేసుకుందాం. దీంట్లో మనం ఆల్రెడీ టాస్క్ బ్రేక్ డౌన్స్ కానీ వీటి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. టాస్క్ బ్రేక్ డౌన్ అంటే ఇప్పుడు ఈ షార్ట్లో ఎన్ని టాస్క్లు ఉన్నాయి, దాన్ని మనం ఎన్ని రకాలుగా వర్క్ చేయాలనుకుంటున్నాం. దీంట్లో మనం టాస్క్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ హ్యాండ్ రిమూవ్ చేయడం అనేది టాస్క్ 1 అవుతుంది. వెనకాల బీజీ ప్లేట్ రెడీ చేస్తాం, దాని తర్వాత బాల్ని రీక్రియేట్ చేసి పైనుంచి ఫాలో అవుతున్నట్టుగా మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఓవరాల్గా ప్రెప్ పెయింట్ మెథడ్ విత్ లిటిల్ ఆఫ్ కంపోజిటింగ్ మనం వర్కౌట్ చేస్తాం. ఫస్ట్ థింగ్ అన్నిటికంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంటుంది. సో దీంట్లో మనం ఆల్రెడీ ఈ హ్యాండ్ని తీసేయడానికి ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ అన్నట్టు ఆలోచించేటప్పుడు ఐ ప్రిఫర్ ఏదైతే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫుల్ ఫ్రేమ్ డేటా ఎక్కడైతే కనపడుతుందో, ఇది చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఫ్రేమ్లో ఉంది. లాస్ట్కి వెళ్ళాక మనకు జూమ్ ఇన్ అవ్వడం వల్ల హ్యాండ్ అయితే రిమూవ్ అవుతుంది కానీ మనకు ఇన్ఫర్మేషన్ జూమ్ ఇన్ అవుతుంది. దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం క్లీన్ ప్లేట్ రెడీ చేసుకున్నామంటే జూమ్ అవుట్ అయిన తర్వాత ఈ ఎక్సెస్ ఆఫ్ ఇన్ ఏరియా గురించి మళ్ళీ సెకండ్ టైం వర్క్ చేయాల్సి వస్తుంది. అందుకని నేను ఫస్ట్ ఫ్రేమ్లోనే చేయాలనుకుంటున్నాను. అందుకంటే ముందు ఇంట్లో ట్రాకింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ట్రాకర్ నేను బీజీ దీని మీద వర్క్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఓవర్లాప్ లేకుండా ఉన్న ఏరియాలో ఒక 4 పాయింట్స్ అన్నట్టుగా 4 కార్నర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ట్రాకర్ ఇవన్నీ మీరు ప్లే చేసి చూసుకోండి. ఆల్రెడీ నేను 2-3 సార్లు ప్లే చేసి అనలైజ్ చేశాను కాబట్టి ఈ ఏరియాలో ఓవర్లాప్ హ్యాండ్ అవ్వదని చెప్పి ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా సో దీనికి ఇక్కడ కూడా హ్యాండ్ ఓవర్లాప్ ఏం రావడం లేదు. సో ఈ డీటెయిల్స్ అనేవి మనకు ప్లెయిన్గా ఉందంటే ట్రాకర్ అనేది యాక్యురేట్గా పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కొంచెం కలర్ డీప్ చేస్తున్నాను అనమాట. సో గెయిన్ గామా చేశానంటే ఇది చూడండి మనకు కొంచెం కాంట్రాస్ట్ పెంచడం తగ్గించడంలో ట్రాకర్ అనేది కొంచెం డీటెయిల్ పిక్సెల్ని క్యాచ్ చేయడానికి వీలవుతుంది. సో ట్రాకింగ్ ఎప్పుడైనా సరే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ ట్రాకర్ తీసుకునేటప్పుడు ఆ పర్టికులర్ ట్రాకర్ అనేది కరెక్ట్గా ట్రాక్ అయ్యిందా అన్ని ఫ్రేమ్లో అన్ని చూడడానికి ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకొని చెక్ చేయండి. అది మనకు బెటర్ అవుతుంది. సో సెలెక్ట్ చేసుకొని ఇది చూడండి, ఇది ట్రాక్ ఏరియా. సో మనకున్న 4 ట్రాక్ పాయింట్స్ అనేది ప్రాపర్గా ట్రాక్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని నేను పెయింట్ చేయడానికి స్టెబిలైజేషన్ మెథడ్లో చేయాలనుకుంటున్నాను. దానికోసం ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ ఫ్రేమ్లో నాకు పెయింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఫ్రేమ్లో సెట్ కీ కొట్టుకొని ఇక్కడ స్టెబిలైజేషన్ 1 పాయింట్ చూడండి ఇక్కడ. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఏదైతే క్లీన్ ప్లేట్ చేయాలనుకున్న బ్యాక్గ్రౌండ్ ఉందో మనం అనుకున్న ఫ్రేమ్లో ఫుల్గా కనపడుతూ మిగతా ఫ్రేమ్లన్నీ దానికి తగ్గట్టుగా అలైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం పెయింట్ చేయడానికి పెయింట్ నోడ్ తీసుకుంటాను. పీ కొట్టాను, పెయింట్ నోడ్ వచ్చింది. ఫస్ట్ దీంట్లో బ్యాక్గ్రౌండ్లో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అబ్జల్యూట్కి వెళ్ళాను. 45th ఫ్రేమ్ ఉన్న డేటా ఉంది అది తీసుకొని సో ఆన్ స్క్రీన్ ఆన్ చేస్తాను. సో ఇది డిఫాల్ట్గా యాక్చువల్గా మెయింటైన్ అయి ఉంటుంది. సో సైజ్ తగ్గించి సో ప్రెప్ పెయింట్ ఎలా చేయాలి, ప్రాపర్గా మ్యాచ్ చేయడం ఎలాగా, నార్మల్గా అంటే స్టెబిలైజేషన్ మెథడ్ కాకుండా నార్మల్గా చేయడం ఎలాగ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో కొంచెం చెప్పుకున్నాం. అది ఒకసారి రెఫర్ చేయండి. సో ఇక్కడ ఎంతవరకు అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఉందో అంతవరకే డేటా మనకు దొరికింది. దీంట్లో మనం బ్యాక్గ్రౌండ్లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, అది స్టెబిలైజ్ అయ్యింది కాబట్టి
ఈ స్ట్రెచ్చింగ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. దీన్ని మనం తీసేయడానికి ఇక్కడ బీజీ తీసి ఎఫ్జీ పెట్టారంటే పెయింట్ ఎంతవరకు అయితే యూజ్ చేసుకున్నామో అంతవరకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఫుటేజ్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాన్ని తీసేయడానికి నేను ఇంకో కొత్త పెయింట్ నోట్ తీసుకున్నాను. ఆ పెయింట్ నోట్లో కూడా కొట్టచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ప్రొడక్షన్లో చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఫుటేజ్లో సోర్స్ని యూజ్ చేసుకుంటూ ఎక్కడైతే మనం క్లీనప్ చేసామో సోర్స్ అంతా ఒక పెయింట్ నోడ్లో పెట్టుకుంటాను అనమాట. ఏదైతే నేను మాన్యువల్గా రెడీ చేశానో ఆ మాన్యువల్ దానికి నేను సపరేట్ పెయింట్ నోడ్ మెయింటైన్ చేస్తాను. దీనివల్ల ఫ్యూచర్లో ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చింది, ఆ పెయింట్ స్ట్రోక్ సరిగ్గా లేదు, అడ్జస్ట్మెంట్లు ఏమైనా చేయాలనుకుంటే మెయిన్గా ఉన్నది ఏంటి అంటే ఇన్పుట్ మెయిన్ సోర్సెస్ ఏంటి, నేను చేసిన మాడిఫైడ్ డేటా ఏంటనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. దీన్ని రీనేమ్ చేసుకోవాలంటే దీన్ని రీనేమ్ చేసుకోవచ్చు. సోర్స్ పెయింట్ అని కొట్టాను నేను. సో సోర్స్ పెయింట్ అని కొట్టాను. ఏదైనా మీరు కలర్ మార్చుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్ కూడా మార్చుకోవచ్చు, సంథింగ్ లైక్ దిస్. సో సోర్స్ పెయింట్ నేను వేరే కలర్ ఇచ్చుకున్నాను. ఇక్కడ మాన్యువల్ పెయింట్కి మాన్యువల్ అని పెట్టాను. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నుంచి సో ఈ టెక్స్చర్ని చూసారా, ఎప్పుడైనా సరే మనం క్లీన్ ప్లేట్ చేసేటప్పుడు బేసికలీ రీక్రియేటింగ్ ద బ్యాక్గ్రౌండ్ అన్నట్టుగా చెప్తారనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనకు ఉందో దాన్ని రీక్రియేట్ చేయాలి. ఆ సీమ్ అనేది అంటే ఆ పర్టికులర్ టెక్స్చర్ అనేది కొత్తగా క్రియేట్ చేసినట్టు కాకుండా మనం దాన్ని కంటిన్యూటీగా ఉన్నట్టు చేయాలన్నమాట. దానికోసం మీరు కొంచెం క్రియేటివ్గా ఆలోచించండి. ఈ పర్టికులర్ లీఫ్ షేప్ ఉన్నట్టుంది, ఈ లీఫ్ షేప్తో నేను మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను. వరకు అయితే మీరు ఎరేజ్ చేయాలనుకుంటున్నారు ప్రాపర్గా దాన్ని ఎరేజ్ చేసుకోండి. సో ఇక్కడికి మనం హ్యాండ్ లేకుండా ఫస్ట్ ఫ్రేమ్లో రెడీ చేసాం. చూడండి కరెక్ట్గా ఎడ్జ్ రీక్రియేట్ అయినట్టే ఉండాలి, కానీ మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. సో దెన్ ఇది మనం కావాలనుకున్న ఏరియాని క్లీనప్ చేసాం. ఇప్పుడు దీన్ని ఫ్రేమ్ హోల్డ్ చేస్తున్నాను. ఫ్రేమ్ హోల్డ్ చేసి సో బేసిక్ ప్రెప్ పెయింట్ మెథడ్ అనేది ఎలా అనేది మనం ఆల్రెడీ చూసుకున్నాం. దీంట్లో మనం ఓవరాల్గా ఒక ఫుటేజ్లో యాక్యురేట్గా అంటే ప్రొడక్షన్ క్వాలిటీలో మనం చేయాలనుకునేటప్పుడు ఏ పాయింట్స్ మనం ఫాలో అవుతున్నాం అనే దానికి ఇది కంటిన్యూటీ షాట్ అనమాట. సో ఫస్ట్ ఫ్రేమ్ హోల్డ్ చేసాం. ఇక్కడ మనం వర్క్ చేసేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి ఒక ప్రాపర్లో మనం రోటో ప్రీమల్ట్ అనేది వాడాం, ఇంతవరకు ప్రొడక్షన్ టైప్లో వాడామనుకున్నాం. కాకపోతే రోటో ప్రీమల్ట్ వాడేటప్పుడు ఆల్ఫా ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఆల్ఫా ఇష్యూస్ అంటే రోటో ప్రీమల్ట్ వాడినప్పుడు సరిగ్గా ఈ ఆటో ఆల్ఫా ఆన్ చేయడము, ఇట్లా ఎర్రర్స్ రావడము. దాని తర్వాత మనం ఏదైతే ఏరియా కావాలనుకుంటున్నామో వన్ సెకండ్, సో ఇది మనకు కావాల్సిన ఏరియా. సో ఈ ఏరియాని ప్రీమల్ట్ చేసి కట్ చేస్తాం. సో చూడండి, సో ఆటో ఆల్ఫా లేకపోవడం, ఇప్పుడు ఆటో ఆల్ఫా ఉంది అనుకోండి, ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ రోటో ప్రీమల్ట్ అనేది డిఫాల్ట్గా రాకపోవడం, మళ్ళీ ఇంటర్నల్గా పోయేసి ఇక్కడ రీప్లేస్ చేసుకోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మీకు ఈ ప్రాబ్లమ్స్ క్లారిటీగా ఉంది అనుకుంటే యూ కెన్ గో విత్ దట్. లేదంటే మనం ఈ రీప్లేస్లో అట్లాంటివి ఏమి లేకుండా కట్ చేయడంలోనే కొత్త పద్ధతిలో, అంటే లైక్ మల్టిపుల్ వేస్ ఉన్నాయి. దీంట్లో మాస్క్ ఇలా కూడా మనం కట్ చేయొచ్చు. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో ఆ విధంగా కట్ చేసుకోండి. ఫైనలీ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నామో ఓవర్లాప్ చేయడానికి, దాన్ని కట్ చేసుకోవడానికి ఇన్ను మాస్క్ని మెర్జ్తో కూడా వాడుకోవచ్చు, కాపీ ప్రీమల్ట్ వాడచ్చు, రోటో ప్రీమల్ట్ కూడా వాడచ్చు. ఇక్కడ తీసుకున్నాం. దెన్ మెర్జ్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఇది, ఫోర్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇది. సో బీ పైప్లైన్ పెట్టేటప్పుడు కొంచెం స్పేషియస్గా పెట్టుకోండి. డన్. సో ఇక్కడ చూడండి,
సో ఆ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం ఓవర్లాప్ చేసాం. ఓవర్లాప్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ కట్ చేసిన పీస్ అనేది బ్యాక్గ్రౌండ్ ఎలాగ మూవ్ అవుతుందో ఆ మూమెంట్కి తగ్గట్టుగా జరగాలి అనుకుంటే మనం ఆల్రెడీ ట్రాక్ చేసిన డేటా ఉంది కదా, ఆ ట్రాక్ డేటాని దీనికి అప్లై చేస్తా అంటే ఆటోమేటిక్గా అది ఉండాల్సిన ప్లేస్మెంట్లో పోయి ఫిట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ట్రాక్ చేసిన డేటా ఉంది కదా, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేశాను ఇక్కడ. సో ఏ ఫ్రేమ్ మనం పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసాం, ఫస్ట్ ఫ్రేమ్లో కాబట్టి ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి దీంట్లో మ్యాచ్ మూవ్ అనే ఆప్షన్కి నేను క్లిక్ చేశాను అనమాట. సో దీన్ని క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూడండి. సో దీంట్లో మనం క్వాలిటీ పరంగా మాట్లాడుకోవాలంటే గ్రేడ్ 1 క్వాలిటీ, గ్రేడ్ 2 క్వాలిటీ, అంటే బెస్ట్ క్వాలిటీ అన్నట్టుగా డిఫరెంట్ సినారియోస్లో మనం మాట్లాడచ్చు అనమాట. సో ఇది డొమెస్టిక్ లెవెల్లో అంటే ఏదైనా లోకల్ సినిమాస్ కానీ వచ్చేటప్పుడు ఇలాంటి ఫ్లో వచ్చిందంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఏది కావాలి, హ్యాండ్ రిమూవ్ చేయమని చెప్పారు కాబట్టి హ్యాండ్ రిమూవ్ చేస్తే పని అయిపోయింది మనకి. కానీ మనం ఎప్పుడైతే ఇంటర్నేషనల్ వర్క్స్ చేస్తామో, కానీ ప్రొడక్షన్ లెవెల్లో క్వాలిటీ చెక్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ రిమూవ్ అవ్వాల్సిన ఆబ్జెక్ట్ తప్పితే మిగతా టెక్స్చర్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉండాలని వాళ్ళకు క్వాలిటీ కంట్రోల్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం చూడగలిగినామంటే ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళే కొద్దికి మనకు సో ఇన్పుట్కి అవుట్పుట్కి మనకు పెద్దగా వేరే ఎన్విరాన్మెంట్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వడం లేదు, ఆల్మోస్ట్ బాగానే ఉంది. కానీ ఇదే ఇన్పుట్ని మనం లాస్ట్ ఫ్రేమ్కి వచ్చి చూసామంటే చూడండి. సో ఇన్పుట్ అనేది కొంచెం డిస్టార్ట్ అవుతుంది, కార్నర్స్ అనేది సరిగ్గా మ్యాచ్ అవ్వడం లేదు. సో దీంట్లో మనం వర్కౌట్ చేసేటప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కార్నర్ పిన్ ఏంటంటే మనం ఆల్రెడీ మీకు రఫ్గా చెప్పాలంటే కార్నర్ పిన్ ఎలా పనిచేస్తుంది అనేటప్పుడు సో ఇది చూడండి, ఇది రఫ్గా నేను ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. మనం కార్నర్ పిన్ చేసేటప్పుడు మీరు ఏదైతే కట్ చేసిన పీస్ ఏదైతే ఉందో, కట్ చేసిన ఇమేజ్ ఇన్ఫర్మేషన్ కానీ వీడియో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటి కార్నర్స్ ఎప్పుడైనా మనకు జరిగినప్పుడు, కార్నర్స్ అనేది కరెక్ట్గా పొజిషన్లో లేనప్పుడు కార్నర్లో కొన్ని పిన్స్ వేసుకొని దాన్ని అడ్జస్ట్ చేస్తామన్నమాట. ఈ కార్నర్స్ పిన్ చేసి అడ్జస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్లీ అది ఉండాల్సిన పొజిషన్లో ఉంటుంది. ట్రాకర్ మీద మనం 100% అనేది డిపెండ్ అవ్వాలి. ట్రాకర్ అనేది మనకు 70-80% మాత్రమే ఒక ప్రాపర్గా ట్రాక్ డేటా అంటే పొజిషన్ డేటా ఇచ్చింది అనుకోండి, దాన్ని మినిమల్గా చిన్న మిస్టేక్స్ని మ్యాచ్ చేయడానికి మనం కార్నర్ పిన్కి వెళ్తాం అనమాట. సో ఇది కార్నర్ పిన్ అంటే ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. కార్నర్స్ మాత్రమే కంట్రోల్ చేస్తుంది. ఇంటర్నల్గా టెక్స్చర్ డిఫరెన్సెస్ కానీ అలాంటి మూమెంట్స్ ఏమన్నా మ్యాచ్ చేయాలంటే మనం మరి గ్రిడ్ ర్యాప్కి వెళ్తాం అనమాట. సో కార్నర్ పిన్ ఎలా ఉండాలనే దానికి ఫస్ట్ కార్నర్ పిన్ ఎక్కడుంది, సో ట్రాక్ రేట్ పెట్టాం. మన ఫస్ట్ ఫ్రేమ్ మీరు ఏదైనా కొత్త నోడ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ పర్టికులర్ పైప్ లైన్లో అనుకుంటే ఫస్ట్ మీరు ఏ ఫ్రేమ్లో అయితే మీరు మ్యాచ్ చేశారు, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అయిందో ఆ ఫ్రేమ్కి వెళ్ళి మీ వర్క్ స్టార్ట్ చేయండి. ఇక్కడ సో కార్నర్ పిన్ డిఫాల్ట్గా ప్రాజెక్ట్ సెట్టింగ్స్ బట్టి వస్తుంది. ఫ్రమ్లోకి వెళ్ళి నేను సో ఫర్దర్గా మనం యానిమేట్ చేయడానికి ఈ కార్నర్ పిన్ వాడాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సెట్కి ఆన్ ఆల్ నాబ్స్. సో ఇప్పుడు దీన్ని ట్రాకర్ పైన యాడ్ చేస్తున్నాను అనమాట. ట్రాకర్ పైన యాడ్ చేశాను. దెన్ ఇన్పుట్. సో ఫస్ట్ ఫ్రేమ్లో చూసామంటే మనకు ఇన్పుట్కి అవుట్పుట్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే నేను ర్యాండమ్ ఫ్రేమ్స్లో చూసండి, ఫస్ట్ ఇది స్మూత్గానే ప్యాన్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా లాస్ట్ ఫ్రేమ్కి వెళ్తున్నాను. లాస్ట్ ఫ్రేమ్లో చెక్ చేసామంటే చూడండి ఈ ప్రాబ్లం ఉంది కదా. సో ఇలా ఉండేటప్పుడు ఏ ఏరియా అంటే మొత్తం ఈ 2 పాయింట్లు మనకు ప్రాబ్లంగా ఉన్నాయంటే 2 పాయింట్లు సెలెక్ట్ చేయండి. లేదనుకుంటే సో ఇన్పుట్ ఇది, అవుట్పుట్ ఇది, ఇన్పుట్ అవుట్పుట్. సో కంపారిటివ్లో చూస్తున్నప్పుడు ఇన్పుట్ అనేటప్పుడు మనకు ఇది రైట్ డైరెక్షన్లో ఉంది, అవుట్పుట్ వచ్చే కొద్దికి మనకి ఇది లోపలికి వెళ్ళి అనిపిస్తుంది. ఇప్పుడు మనం లెక్క ప్రకారంగా దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్లో ఉన్న నేను నెంబర్స్ని ప్రెస్ చేస్తున్నాను. సో
చూడండి ఇది నేను అడ్జస్ట్ చేసేటప్పుడు కార్నర్ అడ్జస్ట్ అయిపోతుంది కానీ సో ఇంటర్నల్గానే డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని మనం మేనేజ్ చేయడానికి మనం గ్రిడ్ ర్యాప్ వేసుకుంటాం. సో ఇప్పుడు మీరు గమనించారంటే ఈ కార్నర్ పిన్ వల్ల మనం ఈ మూమెంట్ని మ్యాచ్ చేసామన్నమాట. సో ఈ మూమెంట్ని జస్ట్ కార్నర్స్ మ్యాచ్ చేసాం. సో దీనివల్ల ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ చూడడానికి మనం గ్రిడ్ ర్యాప్ అనే దానికోసం వెళ్తాం. సో ఈ గ్రిడ్ ర్యాప్ అనే దానికోసం వెళ్ళినప్పుడు కొత్త నోడ్ కాబట్టి ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్తున్నాను నేను, గ్రిడ్ ర్యాప్. సో ఈ గ్రిడ్ ర్యాప్లు ఇవన్నీ వాడేటప్పుడు మనం ట్రాకర్ పైన పెడుతున్నాం కాబట్టి ఫైనల్ అవుట్పుట్ చూసేటప్పుడు ఇది మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ప్రొడక్షన్లో నేను వాడే పద్ధతి ఏంటంటే డబుల్ వ్యూవర్ తీసుకున్నామంటే ఆ పర్టికులర్ గ్రిడ్ అనేది ఏ లైన్ మీద ఉంది అంటే ఏ అలైన్మెంట్ మీద ఉంది దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఈజీగా యాక్సెస్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ స్ప్లిట్ హారిజంటల్, సో న్యూ కాంప్ వ్యూవర్, సో న్యూ కాంప్ వ్యూవర్ వస్తుంది. దీన్ని నేను ఇక్కడ ప్యానల్లో పెట్టుకున్నాను. సో ఈ ప్యానల్లో మనకు ఓన్లీ గ్రిడ్ ఓన్లీ గ్రిడ్ ర్యాప్ అనేది కావాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను చూస్తాను. చూడండి గ్రిడ్ ఇలా ఉంది. సో ఇక్కడ మనకు గ్రిడ్ ఆల్రెడీ జూమ్లో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ నాకు ఆ విజువలైజేషన్ అవసరం లేదు కాబట్టి దీన్ని తీసేయడానికి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓవర్లే అనే దాన్ని ఆఫ్ చేయొచ్చు. దీనికి క్యూ అనేది షార్ట్ కట్ అనమాట. ఇది క్లిక్ చేసామంటే మనకు ఈ కార్నర్లో ఆ మెసేజ్ వస్తుంది అనమాట, అంటే కరెక్ట్ పాపప్ అవుతుంది ఓవర్లే ఆఫ్. సో దీని షార్ట్ కట్లో క్యూ అనేది గుర్తుపట్టుకోండి, డన్. సో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మనకి ఎంత వర్క్ కావాలనుకుంటున్నాను ఆ ఏరియా చూసుకోండి. మనం ప్రాపర్గా ఎడ్జ్లు మేనేజ్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు ఈ గ్రిడ్ ర్యాప్ ఎలా వాడతామంటే ఏదైతే మనకు టెక్స్చర్ డిస్టర్బెన్స్ అవుతుందో మనకు ఆల్రెడీ ఇంతకుముందు గమనించినప్పుడు ఏమైంది, ఈ లైన్ టెక్స్చర్ డిస్టర్బ్ అయింది, ఈ ఫ్లవర్ ఇక్కడుండే ఫ్లవర్ డిస్టర్బ్ అయింది అనమాట. సో ఎక్కడెక్కడైతే మనకు కార్నర్ పిన్ యూజ్ చేయడం కానీ కార్నర్ పిన్ సపోర్ట్తో ఇంటర్నల్గా మన టెక్స్చర్ని మేనేజ్ చేయలేకపోయినా ఓవరాల్గా టెక్స్చర్ అనేది ఉండాల్సిన ప్లేస్లో ఉండలేదు అనుకునేటప్పుడు గ్రిడ్ ర్యాప్ని యూజ్ చేసి ఎక్కడెక్కడైతే మనం మూవ్ చేయాలి మాన్యువల్గా స్లోగా మూవ్ చేయాలో అక్కడ మనము ఒక ఇమాజినేటివ్ లైన్స్ పెట్టుకుంటాం అనమాట. దాన్ని డ్రా చేయడానికి ఫస్ట్ ఈ ఆప్షన్లో క్లిక్ చేసి మనం తీసుకున్న పీస్ని ఫుల్గా కవర్ అయ్యేట్లుగా ఒక అవుట్లైన్ వేస్తున్నాం. సెలెక్ట్ చేశాను ఇలాగా. దీంట్లో సోర్స్ పెట్టండి. సోర్స్ పెట్టిన తర్వాత ఎక్కడైతే మీరు మ్యాచ్ చేయాలనుకుంటున్నారో లైన్ని ఆ లైన్ని అలైన్ చేసుకోండి, లేదంటే కొత్తగా ప్లస్ తీసుకొని యాడ్ చేయండి. సో డన్. దెన్ దాన్ని పొజిషన్ చిన్నగా మాడిఫై చేసుకోవాలనుకుంటే సో చేసుకో. సో వన్స్ మీరు అనుకున్న షేప్స్ అన్నీ కరెక్ట్గా పెట్టాలనుకోండి, దాని తర్వాత కంట్రోల్స్ ఇక్కడ సి పేస్ట్, అంటే ఇక్కడ సోర్స్ గ్రిడ్లో ఉన్న ప్లేస్ని పేస్ట్ చేయాలి. మీరు కార్నర్ పిన్ వాడతారు కదా, కాపీ ఫ్రమ్ టు అనేది అంటే రెండిట్లో సేమ్ ప్లేస్లో ఉండాలని వాడతారు కదా, సేమ్ టైప్లోనే ఇది కూడా అనమాట. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి, సోర్స్ ర్యాప్డ్ అన్నట్టుగా పెట్టండి. సో ఇక్కడ చూసారంటే సోర్స్కి సోర్స్ ర్యాప్డ్కి ఎటువంటి చేంజెస్ రాకూడదు. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్లో మనకు కీ ఫ్రేమ్ అనేది యానిమేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫర్దర్ ఫ్రేమ్లో దీని అవసరం ఉందా లేదా అని చెక్ చేద్దాం. నేను డైరెక్ట్గా ఫస్ట్ లాస్ట్ ఫ్రేమ్కి వస్తున్నా, స్మూత్ ప్యానింగ్ కాబట్టి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఫ్రేము లాస్ట్ ఫ్రేమ్. సో ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్లో చూడండి మనకి ఇక్కడ టెక్స్చర్ మూవ్ అవుతుంది. సో ఎక్కడైతే ఇంటర్నల్గా టెక్స్చర్ మూవ్ అవుతుందో దాని గ్రిడ్ ఎక్కడుందో చూడండి. ఇది చూడండి ఈ ఏరియాలోనే కదా. సో ఓవరాల్గా ఈ 4 పాయింట్స్ మూవ్ చేయాలా లేకపోతే ఈ 2 పాయింట్లు మూవ్ చేస్తే సరిపోతుందా అనేది మీ అవసరాన్ని బట్టి చూడండి. నేను ఈ 2 పాయింట్లు సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్పుట్కి అవుట్పుట్కి జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని జరిపాను నేను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఈ ఏరియా మొత్తం జరిగినట్టుగా అనిపిస్తుంది, అందుకే నేను ఇక్కడికి వెళ్ళి ఈ ఏరియా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు కలర్ ప్రాబ్లం ఉంది, ఆ కలర్ కరెక్షన్ ఎలా చేయాలని మనం ఫర్దర్గా చూద్దాం. సో ఇక్కడ గ్రిడ్ని మాత్రం వాడి మనం గ్రిడ్ ర్యాప్తో దాని పొజిషన్స్ని మ్యాచ్ చేస్తున్నాను.
నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్. సో మోస్ట్ ఆఫ్ ద ఏరియా మ్యాచ్ అయిపోయింది. ఫర్దర్గా మధ్యలో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందేమో చెక్ చేసుకోండి. సో స్మూత్గా ప్యాన్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే కార్నర్ పిన్ కానీ గ్రిడ్ ర్యాప్ కానీ మనకు ఆ ఫూటేజ్ అనేది స్మూత్గా ప్యాన్ అవ్వడం, స్మూత్గా జూమ్ ఇన్ అవ్వడం, స్మూత్గా జూమ్ అవుట్ అవ్వడం జరిగేటప్పుడు ఏంటంటే ఈ కార్నర్ పిన్ కావచ్చు, ఈ గ్రిడ్ ర్యాప్ కావచ్చు, ఎక్కువ ఫ్రేమ్లు అంటే వరుసగా 5 ఫ్రేమ్లకి 10 ఫ్రేమ్లుగా పెట్టారంటే మీకు షేక్ ఇచ్చినట్టుగా జిటర్ కొట్టినట్టుగా డిస్టర్బెన్స్ లుక్ వస్తుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే వీలైనంత వరకు లాస్ట్ ఫ్రేమ్కి వెళ్తాం, దాని తర్వాత దాని బిట్వీన్ ఫ్రేమ్కి, అలా ఒకవేళ అక్కడ కూడా కీ ఫ్రేమ్ అవసరమైందంటే దాని బిట్వీన్ అన్నట్టుగా మనం వెళ్తాం అనమాట. సో ఫస్ట్ లాస్ట్కి వెళ్ళాం, దీని బిట్వీన్ సెంటర్లో వచ్చేది 24th ఫ్రేమ్లో చెక్ చేస్తున్నాను. ఇది బాగుంటే ఓకే. ఇక్కడ కూడా మీకు కీ ఫ్రేమ్ వేయాల్సిన అవసరం వచ్చిందంటే మళ్ళీ ఈ ఏరియాకి వెళ్తున్నాను. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో చూసుకొని ఎక్కడ ఆ టెక్స్చర్ మిస్ మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకొని ఆ విధంగా మనం మ్యాచ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది గ్రిడ్ ర్యాప్ సంబంధించింది. నెక్స్ట్ వచ్చే కొందికి మనం దీనికి కలర్ కరెక్షన్ ప్రాబ్లం ఉంది. ఎక్కడ చూడండి, ఫస్ట్ ఫ్రేమ్లో బాగానే ఉంది కానివ్వండి, లాస్ట్ ఫ్రేమ్కి వచ్చే కొందికి ఇక్కడ మనకు కొంచెం సీసీ డిస్టర్బెన్సెస్ వస్తుంది. దానికోసం ఏం చేస్తామంటే మనం తీసుకొని వచ్చిన పీస్ ఇదే కదా, దీంట్లో 2 టైప్స్లో మనం దీన్ని కలర్ కరెక్షన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ వరకు కట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంది. కట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఓవరాల్ ఫుటేజ్లో మూమెంట్ లేకుండా ఉంటుంది. కాబట్టి మూమెంట్ అయిన తర్వాత సీసీ చేయాలనుకుంటున్నారా, మూమెంట్ కాకముందే సీసీ చేయాలనుకుంటున్నారా అనేది మీ ఆప్షన్ అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ కలర్ కరెక్షన్ అవసరం ఈ ఏరియాలో ఉంది, అది లాస్ట్ ఫ్రేమ్లో ఉంది. నేనేం చేస్తున్నాను, ఈ లాస్ట్ ఫ్రేమ్లో దానికి యానిమేట్ చేయడం కంటే ముందే, సో యానిమేట్ చేయడానికి లాస్ట్లో పెడతారా లేకపోతే ఫస్ట్లో పెడతారా అని చెక్ చేసుకోండి. ఈ కలర్ కరెక్షన్ కానీ గ్రేడింగ్ చేసేటప్పుడు నేను జస్ట్ జీ కొట్టాను, గ్రేడ్ నోడ్ వచ్చింది. సో చూడండి, ఫస్ట్ ఫ్రేమ్లో బాగానే ఉంది కదా, ఫస్ట్ ఎక్కడైతే మనకు బాగుందో అక్కడ వరకు ఈ గ్రేడ్ని రైట్ క్లిక్ ఇచ్చి సెట్కి అండ్ ఆల్ నాబ్స్ అంటే డిఫాల్ట్గా దాని వాల్యూస్ మనకేం అవసరం లేదన్నట్టుగా ఆడబెట్టాను. లాస్ట్కి వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఎక్కడి వరకు బాగుంది చూడండి, ఐ థింక్ ఇక్కడ వరకు బాగుంది, 30, 31. ఓకే, సో 31 ఫ్రేమ్ వరకు ఈ కలర్ కరెక్షన్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి 31 ఫ్రేమ్లో కూడా దీన్ని న్యూట్రల్ వాల్యూస్తోనే కీ యానిమేషన్ చేయాలి. ఇక్కడ యానిమేట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఈ ఫర్దర్ ఫ్రేమ్స్లో మనకి ఎటువంటి కలర్ చేంజెస్ రాకుండా ఉండడానికి దీన్ని ఇక్కడ కౌంటర్ లాక్ పెట్టామన్నమాట. ఫర్దర్గా సో లాస్ట్ ఫ్రేమ్కి వచ్చాను, ఇక్కడ మనకు కలర్ కరెక్షన్ అవసరం ఉంది. చూడండి, దీంట్లో కలర్ కరెక్షన్ వాల్యూ పెంచితే ఓవరాల్గా ఫుటేజ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. చూడండి, దీని గెయిన్ వాల్యూ పెంచినప్పుడు మనకేమవుతుంది, ఫుటేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, కరెక్ట్గా ఈ ఏరియా మాత్రమే కావాలి. అలాంటప్పుడు ఏంటి, ప్రతి దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇది తీసేస్తున్నాను నేను, ఇది సో ప్రతి నోడ్కి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ సైడ్లో ఇది వచ్చిందంటే మాస్క్, అంటే ఈ నోడ్లో ఏదైతే చేంజెస్ చేస్తున్నామో ఆ చేంజెస్ అనేది మనం కావాల్సిన ఏరియాలో మాత్రమే పడేట్లుగా మనం మాస్క్ వేసుకోవచ్చు. సో 0 పోగొట్టాను, అది పడింది. సో ఓవర్లే అనేది ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ నేను కంట్రోల్ పట్టుకొని దాన్ని ఫెదర్ ఎక్కువ ఇచ్చాను, ఆ ఏరియా మాత్రం ఎఫెక్ట్ అయ్యేట్లుగా. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ దాని వాల్యూస్ని పెంచుతుంది. చూడండి, జస్ట్ 0.6 వాల్యూ పెంచితేనే అది మనకు మ్యాచ్ అయిపోయింది. చూసారా, సీమ్లెస్గా మ్యాచ్ అయింది. డన్. చూడండి, ఇక్కడికి వచ్చే కొందికి యానిమేషన్ అనేది ఆఫ్ అయిపోయి ఇది నార్మల్గా ఫుటేజ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి మనం కలర్ కరెక్షన్ చేసాం, ట్రాకరు, కార్నర్ పిన్ను, గ్రిడ్ ర్యాప్ అనమాట. సో దీనితో మనం బేసిక్ ప్రెప్ మెథడ్లో ఏదైతే రిమూవ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని చేసేసాం. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది మనకు, నెక్స్ట్ టాస్క్ ఏముంది, బాల్ని రీక్రియేట్ చేయడం అనేది మన టాస్క్. బాల్ అనేది ఎక్కడి వరకు బాగుందో ఫస్ట్ చెక్ చేసుకోండి. బాల్ అనేది మనకు చూడండి కరెక్ట్గా 12th ఫ్రేమ్కి వచ్చే కొందికి బ్రోక్ అయి వస్తుంది ఇది. సో 12th ఫ్రేమ్లో మనం బాల్ని రీక్రియేట్ చేసుకున్నామంటే 12th ఫ్రేమ్ పైన ఇన్ఫర్మేషన్ కనపడడం లేదు. సో 12th ఫ్రేమ్ అనేది నేను రెఫరెన్స్ ఫ్రేమ్గా తీసుకున్నాను. సో ఇది పక్కన పెట్టేసేయండి, అవసరం లేకపోతే డీ కొట్టేసి పక్కన పెట్టాను. సో ఇన్పుట్లో అయితే బాల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, రోటో తీసుకొని
సో ఎక్కడి వరకు అయితే మన బాల్ ఉందో మీరు యాక్యురేట్గా తీసుకోండి. ఇక్కడ నేను దీన్ని కట్ చేస్తున్నాను, ఈ బాల్ ఇన్ఫర్మేషన్ని. దీంతో ఇక్కడ నేను ఇన్ ఆపరేషన్ కట్ చేసుకోవడానికి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఏ ఆప్షన్ మీకు కంఫర్ట్గా ఫీల్ అవుతుందో దాంట్లో చేయండి. సో చూడండి, ఇక్కడ ఆ బాల్ డేట్ని కట్ చేసుకున్నాం. మనం దీన్ని మూవ్ చేసిన వెంటనే ఆ బాల్ ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది కదా. సో అది పోకుండా ఉండడానికి ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫ్రేమ్ హోల్డ్ పెడుతున్నాను. ఏ ఫ్రేమ్ అది 12th ఫ్రేమ్లో కదా మనం చేసింది, 12th ఫ్రేమ్ హోల్డ్ చేశాను. ఇప్పుడు మనకు చూడండి ఆ బాల్ అనేది స్టాటిక్ అయిపోయింది. సో మన ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది బాల్ని త్రూ అవుట్ ఫుటేజ్ పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. సో 12th ఫ్రేమ్కి వచ్చాను ఇప్పుడు. సో 12th ఫ్రేమ్కి వచ్చి ఎక్కడైతే మనకు డ్యామేజ్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మెర్జ్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఇది బీ పైప్ లైన్ మెయింటైన్ చేస్తూ ఫోర్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది దీనికి ఇచ్చాను. సో ఫైనల్ అవుట్పుట్ చేసేటప్పుడు మనకు బ్రోక్ అయిపోయిన బాల్ అనేది ఇక్కడ రివీల్ అయిపోతుంది. సో ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ఈ బాల్ అనేది మనకు ఎన్ని ఫ్రేమ్లు కావాలి, ఎక్కడి నుంచి కావాలనేది ప్లాన్ చేసేటప్పుడు ఇది చూడండి, ఫర్దర్ ఫ్రేమ్లో మనకు ఆ బాల్ అవసరం లేదు కదా. కాబట్టి ఏం చేస్తున్నామంటే 12th ఫ్రేమ్ తర్వాత దాని రిక్వైర్మెంట్ లేదన్నట్టుగా దాని ఒపాసిటీని మనం ఆఫ్ చేద్దాం. సో ఒపాసిటీని యానిమేట్ చేయడానికి కానీ, ట్రాన్స్పరెన్సీ యానిమేట్ చేయడానికి కానీ ప్రొడక్షన్లో మేము వాడే నోడ్ ఏంటంటే మల్టిప్లై నోడ్. సో మల్టిప్లై నోడ్ యూజ్ చేస్తున్న దీంట్లో పెట్టాను. సో 12th ఫ్రేమ్లో దాని వాల్యూ అనేది 100% ఉంటుంది 1. నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళాక ఆల్రెడీ బాల్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ దీని వాల్యూని నేను 0 చేస్తున్నాను. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మనం పెడుతున్న ఈ ఫేక్ బాల్ ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి 12th ఫ్రేమ్ వరకే ఉంటుంది, కానీ దాని తర్వాత ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకేనా చూడండి, సో దీని తర్వాత ఆఫ్ అయిపోతుంది. డన్. నెక్స్ట్ వచ్చేందుకు ఈ బాల్ అనేది 12th ఫ్రేమ్ పైన కావాలి. సో ఇక్కడ మనము మూవ్ చేయాలి కదా, ఈ మనం కట్ చేసిన ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ బాల్ని మూవ్ చేసి మనం పైనుంచి పడుతున్నట్టుగా మనం దాన్ని రియాలిటీగా నమ్మించాలి. దానికోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మూవ్ చేయడానికి ట్రాన్స్ఫార్మ్ నోడ్ తీసుకున్నాను నేను, టీ కొట్టాను. సో ట్రాన్స్ఫార్మ్ నోడ్ కనెక్ట్ చేసి దీంట్లో పివోట్ పాయింట్ని 12th ఫ్రేమ్లో తీసుకెళ్ళాను. సో పొజిషన్స్ అన్నీ ఇనిషియల్ పొజిషన్స్ మనకు కావాలి కాబట్టి ఆ పర్టికులర్ 12th ఫ్రేమ్లో రైట్ క్లిక్ ఇచ్చి సెట్కి ఆన్ ఆల్ నామ్స్. దాని తర్వాత ఫైనల్ అవుట్పుట్ చేసేటప్పుడు ఇది మనకు పైనుంచి పడినట్టు ఫీలింగ్ అనిపించాలి కాబట్టి 3rd ఫ్రేమ్కి వెళ్ళి దాన్ని పై వరకు ఇలా పెట్టాను. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మనకు ఫేక్గా పెట్టిన హ్యాండ్ అనేది లేకుండా పోయింది. దాని తర్వాత బాల్ అనేది పైనుంచి వచ్చి న్యాచురల్గా పడిన ఫీలింగ్ కలిగిస్తుంది అనమాట. దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బాల్ అనేది 12th ఫ్రేమ్ దాటి వచ్చేటప్పుడు ఇక్కడ ఎప్పుడైతే వస్తుందో బాల్కి డిఫాల్ట్గా ప్రతి ఫ్రేమ్కి మోషన్ బ్లర్ అనేది యాడ్ అవుతుంది. అది ఎంత ఫాస్ట్గా ఫాలో అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనకు పైన కింద మోషన్ బ్లర్ అనేది యాడ్ అవుతుంది. ఈ మోషన్ బ్లర్ మనం పెట్టిన ఆ ఫేక్ బాల్ ఉంది కదా, ఆ ఫేక్ బాల్ 12th ఫ్రేమ్లో ఏదైతే షేప్లో ఉందో అదే షేప్లో పైకి వెళ్తుంది. చూడండి, సైజ్ పెరగడం కానీ తగ్గడం కానీ ఏం జరగడం లేదు. దీన్ని సిస్టమ్ మూమెంట్ని తగ్గట్టుగా డిఫాల్ట్ మోషన్ బ్లర్ జనరేట్ చేయడానికి మనకు కొన్ని సపోర్టివ్ నోట్స్ ఉన్నాయి అనమాట. దానికోసం మనం వెళ్తున్న నోట్ ఏంటంటే మోషన్ బ్లర్ 2D. దాని తర్వాత అప్డేట్ అని కొడుతున్నాను నేను, అప్డేట్ కొట్టి వెక్టర్ బ్లర్ సో అప్డేట్ ఆల్ ప్లగిన్స్ కొట్టాను. ప్లగిన్స్ అన్ని అప్డేట్ అయ్యి సో వెక్టర్ బ్లర్ విఎన్ ఉంటుంది అనమాట. ఈ వెక్టర్ బ్లర్ విఎన్ కొట్టండి. ఇది కొంచెం సింప్లిస్టిక్గా ఉంటుంది, మీరు వర్క్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో 2D ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంటుంది, నార్మల్ పైప్ ఉంటుంది. దీంట్లో ఈ మోషన్ బ్లర్ 2D ఏం చేస్తుందంటే పైన ఏదైతే మూమెంట్ ఉందో దానివల్ల వచ్చిన ఆ మోషన్ డేటా అంటే కదిలించబడిన డేటాని ఇది క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట. దీంట్లో నుంచి వెక్టర్ బ్లర్కి మనకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. సో ఇది చూడండి, వెక్టర్ బ్లర్ వల్లనే మనకు మోషన్ బ్లర్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఇక్కడ మనకు ఈ యూవీ ఛానల్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మోషన్ అనే ఆప్షన్ అనేది డిఫాల్ట్గా మనకు రాదనమాట. వెక్టర్ బ్లర్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసామంటే. అదే కానీ మనం ఈ మోషన్ బ్లర్ 2D అనే దాన్ని తీసుకున్నామంటే దీనికి ఏదైతే మూవ్మెంట్ చేసామో దాన్ని రెఫరెన్స్ కావాలి. నేను ట్రాన్స్ఫార్మ్ని కాపీ పేస్ట్ చేసుకొని ఈ 2D రెఫరెన్స్గా మనం మూవ్ చేసిన ఆ పర్టికులర్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఇచ్చాను. నెక్స్ట్ ఇదే వెక్టర్ బ్లర్ని దీన్ని కనెక్ట్ చేసి ఇప్పుడు చూడండి, దీంట్లో
మోషన్ ఆప్షన్, ఫార్వర్డ్ అనే ఆప్షన్ కొత్తగా యాడ్ అవుతుంది అనమాట. ఇది మనకు ఈ మోషన్ బ్లర్ 2D వల్ల ఉన్న బెనిఫిట్. మీరు జూమ్ చేసి చూడగలిగినారంటే దీంట్లో డిఫరెంట్ ఇది చూడండి, RGBA ఛానల్స్ ఉంది. ఈ రెండు డేటాస్ అన్ని కొత్తగా మోషన్ డేటా, ఫార్వర్డ్ డేటా అనేది యాడ్ అయిందనమాట. సో దీంట్లోకి వెళ్ళి నేను మోషన్ డేటాకి ఫస్ట్ కనెక్ట్ చేసి చూద్దాం మనకి అది ఎలా రిలీజ్ అవుతుంది. సో ఇది చూసి ఇది చూడండి, దీంట్లో ఎప్పుడైతే మోషన్ డేటా ఆన్ చేస్తున్నానో దానికి డిఫాల్ట్ మోషన్ బ్లర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా మనం అవుట్పుట్లో చూసేటప్పుడు సో పైనుంచి రియలిస్టిక్ మోషన్ బ్లర్తో బాల్ పడినట్టుగా కనపడుతుంది. ఇది ఫైనల్గా ప్రెప్ పెయింట్ బేసిక్ ఆఫ్ కాంప్ చేసి మనం ఆ ఫుటేజ్ని రియలిస్టిక్గా నిర్మించగలుగుతున్నాం. దీంట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు మనం చేసేది ఏంటంటే గ్రెయిన్ వేయడం జరుగుతుంది అనమాట. ఈ గ్రెయిన్ అనేది ఎలా చేస్తారంటే మీరు ఏదైతే వర్క్ చేసిన ఏరియా ఉందో మొత్తంగా గ్రెయిన్ తీసేసి, అంటే ఇక్కడ చూడండి, సో దీన్ని నేను డాట్ కొడుతున్నాను. సో ఆల్రెడీ మీరు రెడ్యూస్ నాయిస్ అని దగ్గర నుంచి మాట్లాడుకున్నాం. సో రెడ్యూస్ నాయిస్ పెట్టి సో ప్రిపేర్ నాయిస్, సో ఆటో ప్రొఫైల్లో దీన్ని అప్లై చేసాం. గమనించారంటే చూడండి, సో నాయిస్ అనేది మొత్తం తీసేసాను అనమాట. ఈ నాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది చూడండి, ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ ఇక్కడ పెట్టాం కదా, నేను దాన్ని డిఫరెంట్ లెవెల్స్లో చూపిస్తున్నాను మీకు. దీన్ని ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇది చూడండి, ఫుటేజ్ దేని తీసుకున్నా కానీ మనకు గ్రెయిన్ మూమెంట్ అనేది లైట్గా ఉంటుంది అనమాట. మనం మధ్యలో పెట్టిన 3D మోడల్స్ కానీ, లేకపోతే క్లీన్ ప్లేట్ వర్క్స్ కానీ, పెయింట్ స్ట్రోక్స్ కానీ ఎప్పుడైతే మనం మాన్యువల్గా చేస్తామో ఆ పెయింట్ స్ట్రోక్స్కి, క్లీన్ ప్లేట్స్కి డిఫాల్ట్గా ఉన్న గ్రెయిన్ మూమెంట్ అనేది రాదనమాట. ఈ గ్రెయిన్ మూమెంట్ ఎప్పుడైతే రాదో మనం పెట్టిన ఇన్ఫర్మేషన్ అనేది స్టాటిక్గా ఉంటూ అదొక ఫేక్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. ఈ ఫేక్నెస్ ఫీలింగ్ తీసేయడానికి ఏం చేస్తామంటే ఈ నాయిస్ని పూర్తిగా తీసేసి మళ్ళీ నాయిస్ని యాడ్ చేస్తాం అనమాట. దీనికి రెడ్యూస్ నాయిస్ చేయడం కానీ ఉంటుంది, లేకపోతే దాస్ మెథడ్ అని ఉంటుంది, దాస్ గ్రెయిన్ మెథడ్ అని ఉంటుంది. నేను ఇప్పుడు ఓల్డ్ వర్షన్స్లో జస్ట్ గ్రెయిన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ దీన్ని ఆన్ చేశాను. సో ఓవరాల్గా గ్రెయిన్ పోయింది. ఈ గ్రెయిన్ పోవడం వల్ల ఏంటి, మనం పెట్టిన క్లీన్ ప్లేట్ కూడా దీంట్లోనే సింక్ అయిపోయింది. సో దీంట్లోనే ఒరిజినల్ ప్లేట్లోనూ గ్రెయిన్ లేదు, మనం పెట్టిన క్లీన్ ప్లేట్లోనూ గ్రెయిన్ లేదు. ఇప్పుడు దీనికి ఓవరాల్గా గ్రెయిన్ వేయడానికి నేను ఏం చేస్తున్నానంటే మన దగ్గర ఎఫ్ రీగ్రెయిన్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో ఎఫ్ రీగ్రెయిన్లో మనం ఎక్కడి నుంచి గ్రెయిన్ ఎలా ఉందని రెఫరెన్స్ ఇవ్వాలి, దేని మీద వేయాలని సోర్స్ ఇవ్వాలన్నమాట. సో సోర్స్ అనేది మనకు ఇన్పుట్ అవుతుంది. గ్రెయిన్ అనేది ఎక్కడి నుంచి కావాలి, మనకు ఇన్పుట్ నుంచే కావాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక డాట్ పెట్టి ఈ డాట్కి ఇన్పుట్ని తగిలించాను. కంట్రోల్ పట్టుకొని సో గ్రెయిన్ అనేది ఇక్కడ తగిలించాను. దానికి రెఫరెన్స్ ఇవ్వాలి. ఈ రెఫరెన్స్ సో ఇక్కడ కొంచెం స్మూత్గా ఉన్నట్టుంది. సో అందుకని ఇక్కడ గ్రెయిన్ రెఫరెన్స్ ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ వరకు గ్రెయిన్ లేని ఫుటేజ్లో మనం ఎఫ్ రీగ్రెయిన్ పెట్టిన వెంటనే గ్రెయిన్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇది ఇన్పుట్కి అవుట్పుట్కి చూడండి ఆల్మోస్ట్ రీచబుల్గానే గ్రెయిన్ అయింది. సో ఇప్పుడు ఈ ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నప్పుడు చూడండి ఎలా ఉంటుంది ఫుటేజ్ అనేది. ఇంతకుముందు మనం వర్క్ చేసిన ఏరియా ఇది కదా, ఈ వర్క్ చేసిన ఏరియాలో ఎటువంటి సీమ్లెస్ అంటే ఎటువంటి బ్రేక్ డౌన్స్ లేకుండా, అంటే స్టాటిక్ అనే ఫీలింగ్ లేకుండా ఓవరాల్గా ఈ షాట్ అనే దాంట్లో బ్లెండ్ అయిపోతుంది అనమాట. గ్రెయిన్ వల్ల ఉన్న యూజ్ అయితే అది. చూడండి ఇది సీమ్లెస్గా బ్లెండ్ అయిపోతుంది. గ్రెయిన్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ అదనమాట. సో దెన్ మనం ఫైనల్గా రీఫార్మేట్ వేసుకుంటాం. రీఫార్మేట్ ఎందుకు వేస్తాం, మనం ఇక్కడ ఏదైతే ఎక్సెస్గా బౌండింగ్ బాక్స్ వచ్చిందో ఆ బౌండింగ్ బాక్స్ కట్ అవ్వడానికి రీఫార్మేట్ వేసుకున్నాను. దెన్ రైట్ నోడ్. సో రైట్ నోడ్లో వెళ్ళినప్పుడు మనకి ఎక్కడ దాన్ని రెండర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్కి వెళ్ళండి.
రెండర్స్లో టోటల్ ఫుటేజ్ అని కొట్టాను నేను. ఇక్కడ దీన్ని పాత్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ కొట్టాను. ఫుటేజ్ అండర్స్కోర్ ఎక్స్టెన్షన్ 4 ఎక్స్టెన్షన్ పెడతాం మామూలు ప్రొడక్షన్లో అయితే. .exr కావచ్చు, jpg కావచ్చు. మీరు కొట్టారంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. దెన్ సెలెక్ట్ రెండర్ నోట్స్ F7 1 to 47 frames. సో ఈ విధంగా దాన్ని రెండర్ చేసి మనకు ప్రొడక్షన్ లెవెల్లో క్వాలిటీని తీసుకొని వస్తాం అన్నమాట. సో ఇది గమనించుకోండి. సో ఫుటేజ్ తీసుకొని వచ్చాను. ఫుటేజ్ రెఫరెన్స్ రెడ్యూస్ డాన్స్ చేశాను. రెడ్యూస్ డాన్స్ చేసిన తర్వాత క్లీన్ ప్లేట్ చేసాం. క్లీన్ ప్లేట్ చేసి కార్నర్ పిన్ను గ్రిడ్ ర్యాప్ సపోర్ట్తో ఉండాల్సిన టెక్స్చర్ అనేది దాని ఎగ్జాక్ట్ ప్లేస్లో ఉండేట్టుగా చేసాం. ఫైనల్గా మనకి సీసీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దానికి గ్రేడ్ తీసుకొని సీసీ కరెక్షన్ చేసాం. దాని తర్వాత ఏదైతే బాల్ డ్యామేజ్ అయిందో ఆ బాల్ని ఇన్పుట్లోంచి తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. దానికి మోషన్ బ్లర్ 2D వెక్టర్ బ్లర్ అనేది యాడ్ చేసుకొని, సో యాడ్ చేయడం వల్ల ఏం జరిగింది, మనకు ఒక మోషన్ బ్లర్ అనేది యాడ్ అయింది. కొంచెం న్యాచురల్గా జనరేట్ అయింది. దెన్ ఫైనల్ అవుట్పుట్లో మనకి ఈ విధంగా కనపడుతుంది. వచ్చేసిన అవుట్పుట్ అంటే బి అని కొట్టాను. ఇప్పుడు నేను బ్లూ ఛానల్లో ఉన్నాను. సో వచ్చేసిన దాన్ని ఆల్రెడీ డీనాయిస్తో ఉంది కాబట్టి ఎఫ్రీ గ్రెయిన్ అనేది పూర్తిగా వేసాను అనమాట. సో ఓవరాల్గా గ్రెయిన్ వేయచ్చు. ఇది పాత పద్ధతి. మీరు కొత్తగా సింప్లిస్టిక్ వేలో అంటే దాస్ గ్రెయిన్ అనేది వాడుతుంటారు అనమాట. దాస్ గ్రెయిన్లో ఏంటంటే మనకు డీనాయిస్ చేసింది, నాయిస్ చేసిన ఇన్పుట్, నాయిస్తో ఉన్న ఇన్పుట్, డీనాయిస్ చేసిన ఇన్పుట్ని రెండింటిని కంపేర్ చేసామంటే దాంట్లో ఉన్న డిఫరెన్స్ మెథడ్స్లో ఆ గ్రెయిన్ పికప్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ మీద డ్రాప్ చేస్తుంది అనమాట. అది దాస్ గ్రెయిన్ మెథడ్. ఇది పాత పద్ధతి. సో ఇక్కడ మనకు వచ్చాయి. ఇక్కడ నేను 6 కొట్టాను. ఆ ఫుటేజ్ రెండర్ అయింది కదా, ఆ ఫుటేజ్ ఇక్కడ వచ్చింది. సో ఇది మన ఫైనల్ ఫుటేజ్. సో దీంట్లో మనం క్వాలిటీ చెక్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా అది ఇన్పుట్కి మ్యాచ్ అయి ఉంటుంది. గ్రెయిన్ కూడా మనం కరెక్ట్గా డ్రాప్ చేసాం అనమాట. సో ఈ విధంగా మనం ఫుటేజ్ని ప్రొడక్షన్ లెవెల్లో బెటర్ క్వాలిటీలు ఇవ్వచ్చు. సో వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ ఆన్ ద వీడియో బిలో. నాకు మీకు ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలో నేను ట్రై చేసి మీకు అర్థమయ్యేట్లుగా డౌట్స్ని క్లారిఫై చేస్తాను. సో ఈ షాట్లో మనం అర్థం చేసుకోవాల్సింది బెటర్ నోట్స్ ఏంటంటే కార్నర్ పిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. పెయింట్ ప్రెప్లో కావచ్చు, లేకపోతే మొబైల్ స్క్రీన్ రీప్లేస్మెంట్స్ కావచ్చు. ట్రాకర్ అనేది మనకు హ్యాండ్ ఇచ్చేసినప్పుడు, లేకపోతే ట్రాకర్ వల్ల మనకు 100% రిజల్ట్స్ రాలేనప్పుడు ఈ కార్నర్ పిన్ కానీ గ్రిడ్ ర్యాప్ అనేది చాలా సపోర్టివ్ నోడ్లుగా పనిచేస్తాయి అన్నమాట. వీటిని మీరు బాగా నేర్చుకున్నారంటే ప్రెప్ కాంప్స్ కానీ ప్రెప్ ప్యాచ్ కాంప్లు ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. సో ప్లీజ్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిజాల్వ్ యువర్ ఇష్యూస్.